అలా. గురుగారు ఇంకా విషయానికొస్తే మకర సంక్రాంతి. సంక్రాంతి రోజు ఇంకా ఏ వాళ్ళ కుల దైవాన్ని పూజిస్తూ ఉంటారు. పెద్దలకి పెడుతూ ఉంటారు. అసలు మకర సంక్రాంతి విశిష్టత ఒకసారి చెప్పండి? మకర సంక్రాంతి అంటే దైవ పూజ కన్నా పితృ పూజ ఇంపార్టెంట్. అవును. పితృదేవతలను పూజించేదే పండగ. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరైనా సరే పితృదేవతల ఆరాధన అంటే మన తల్లిదండ్రులు లేని వారు తల్లిదండ్రులకి తర్పణాదులు తప్పకుండా ఇవ్వాలి. పొత్తళ్ళు ఇవ్వాలి. తర్వాత వస్త్రాలు చూపించాలి. తర్వాత మనకి సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలి. తప్పకుండా పిండ ప్రదానం చేయాలి. ఆ రోజు పిండ ప్రదానం, తర్పణం తప్పకుండా చేయాలి. అలా చేయడం వల్ల పితృదేవతలకి మోక్షాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఆ రోజు మకర సంక్రమణ సమయంలో సూర్యభగవానుడి ఆరాధన ఎంత ఇంపార్టెంటో, అదే సమయంలో తల్లిదండ్రులకు చేసేటువంటి తర్పణం కూడా అటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది కాబట్టి, మకర సంక్రాంతిలో పితృదేవతలకి మాత్రమే పూజ చేయాలి. ఆ తదుపరి సూర్యనారాయణమూర్తికి పూజ చేయాలి మనం. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి పండుగ పితృదేవత స్మరణ చేయడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్‌కి మన విలువ, మన యొక్క ఆచారం హ్మ్. విలువ, సంస్కృతి, సంప్రదాయాన్ని మన పిల్లలతో పాటు కూర్చోబెట్టి, ఆ తర్పణం వదిలిపెడితే, ఓహో! మన పెద్దవాళ్ళని మనం పూజించాలనే భావనతో పూజించేటువంటి ముఖ్యమైన పండుగ కాబట్టి మకర సంక్రాంతికి. ఆ రోజు సాయంకాల సమయంలో పతంగులు ఎగిరేసేటువంటి అవకాశం. అవును. అంటే ఇది ఆకాశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవతారాధన అంటే గాలికి, ఆకాశానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం, థాంక్స్ చెప్పడం హ్మ్. అనేటువంటి భావంతో పతంగులు ఎగరేస్తారు. అంటే ఆకాశానికి మనం దగ్గరగా వెళ్లి థాంక్స్ చెప్తున్నట్టుగా వీఆర్ ఎంజాయింగ్ విత్ యూ అన్నట్టుగా ఆకాశానికి చూపించడం. అలాగే గాలికి కూడా నమస్కరించినటువంటి భావనతో పోటీతత్వం అంటే అదొక అవును. పోటీ. అంటే నా పతంగి కోసాడా, వాని పతంగి కోసానా, నేను గెలిచానటువంటి భావనతో ఆనందంగా అంటే తమ భేదాలు లేకుండా అందరం కలిసి ఆనందమయ జీవనాన్ని పొందడానికి పతంగులు ఎగరేసే అవకాశం. మకర సంక్రాంతి రోజున 3 కార్యక్రమాలు ఖచ్చితంగా ఉంటాయి. జూదం కూడా ఉంటుంది. ఇందాక మనం మొదట్లో అవును. అనుకున్నట్టుగా ఎద్దు పందాలు, కోళ్ల పందాలయితే దాంట్లో లేవు. ఎద్దు పందాలున్నాయి. ఇప్పుడు మీకు జల్లికట్టు అనేది తమిళనాడులో ఉంది. అవును. అవును. అఫీషియల్‌గా చేస్తారు. ఆఫ్‌కోర్స్ అది మన పండుగ. తమిళ్ల పండుగ అది. యాక్చువల్‌గా మనకి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పండుగ అది. కానీ అది కాస్త జల్లికట్టుగా అటువైపు వెళ్ళిపోయింది తప్ప ఎడ్ల పందాలు మన దగ్గరే ఉన్నాయి. హ్మ్. బ్రహ్మాండ ఎడ్ల పందాలు మన దగ్గరే ఉంటాయి. కాబట్టి అటువంటి పండుగను మనం చేసుకోవడం అనేది విశేషంగా చెప్పబడింది. మకర సంక్రాంతి ఈ 3 పండుగ. అంటే ఈ 3 కంపల్సరీ చేయాలి. సూర్యనారాయణ స్వామి ఆరాధన, తర్పణం ఇవ్వడం, నదీ స్నానం, సముద్ర స్నానం చేయడం, తర్పణాలు అక్కడ ఇవ్వడం, అలాగే పిండ ప్రదానం, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం ఇంటికి శుభ్రంగా మంచిగా భోంచేయడం, సాయంకాల సమయంలో పతంగులు ఎగరేసుకోవడం, అలాగే ఆడవాళ్ళు గాజులు, చీరలు సంక్రాంతి నోములుంటాయి కొన్ని. ఆ నోములు చేసుకొని అమ్మవారిని పూజ చేసుకునే అవకాశం. అలాగే భోగి పండుగ రోజున గోదా కళ్యాణం కూడా ఉంటుంది. మనకి విశేషమైనది గోదా కళ్యాణం. ఈ రంగనాథ స్వామి, గోదాదేవి కళ్యాణం కూడా భోగి పండుగ రోజు చేస్తారు. కొంతమంది సంక్రాంతి రోజు చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి కళ్యాణ యోగం ఉంటుంది. వివాహం కాని ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు గోదా కళ్యాణం పాలుపంచుకోండి. మీరు కూడా పాలుపంచుకోవచ్చు మంచిదే. తప్పకుండా తొందరగా వివాహం అవుతుంది. అనుకూలవంతమైన యోగం ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి.